హలో ఎవ్రీవన్. 1963వ సంవత్సరంలో నటరత్న నందమూరి తారక రామారావు గారు మరియు కృష్ణకుమారి గారు జంటగా రూపొందిన గొప్ప జానపద చిత్రం బందిపోటు. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది ఆ రోజుల్లో. ఈ సినిమాకు దర్శకులు బి విఠలాచార్య, నిర్మాత సుందర్లాల్ మరియు డుండి గారు. వీరు అద్భుతమైన చిత్రాలు రూపొందించడంలో దిట్ట. ఈ సినిమా ఆ రోజుల్లో ఎంతగానో జనాదరణ పొందింది. జానపద చిత్రాలలో ఒక కొత్త ఒరవడిని సృష్టించినటువంటి చిత్రం బందిపోటు సినిమా. ఈ సినిమా 100 రోజులు 5 కేంద్రాలలో ప్రదర్శించబడింది. ఒక్కసారి చూడండి. విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్, నెల్లూరులలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా జనాదరణ పొందినవే. ముఖ్యంగా ఊహలు గుసగుసలాడే, నా హృదయం ఊగిసలాడే అనే పాట సంచలనంగా మారింది ఆ రోజుల్లో. ఇప్పటికీ ఆ పాటను మనం యూట్యూబ్లో కానీ టీవీలో కానీ వింటుంటే చాలా చక్కగా ఉంటుంది ఆ పాటలోని సాహిత్యం. అంత గొప్ప సినిమాలండి ఆ రోజుల సినిమాలు. బందిపోటు సినిమాలో ఎన్టీఆర్, కృష్ణకుమారి గారి నటన కూడా అద్భుతం. వారి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాజనాల గారి విలనిజం కూడా ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్. ఈ సినిమాలో ఉండేటువంటి యాక్షన్ సన్నివేశాలు ఆ రోజుల్లో విఠలాచార్య గారు అద్భుతంగా రూపొందించారు. ఈ సినిమాలో అన్నగారు పలికిన డైలాగులకు కూడా థియేటర్లలో చప్పట్లు మారుమోగేవి. అది ఈ బందిపోటు సినిమా యొక్క విశేషాలండి. సో ఇలాంటి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్.